విమానాల్లో ప్రయాణం చేస్తారు, ఖరీదైన హోటళ్లలో బస చేస్తారు, ఇంట్లో వంట కూడా చేయరు. అందరికీ హోటల్ ఫుడ్డే. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఏదో వ్యాపారస్తుల ఫ్యామిలీ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటులో కాలేసినట్టే. విమానాల్లో ప్రయాణం, ఖరీదైన హోటళ్లలో బస, కుటుంబమంతా హోటల్ ఫుడ్డే. రోజులో కనీసం 25 తులాల బంగారు ఆభరణాలు వీరి టార్గెట్. ఏడాదిలో 121, మొత్తంగా 189 స్నాచింగ్లు. ఇరానీ గ్యాంగ్ మనకు ఈ పేరుతో పెద్దగా పరిచయం లేకున్నా పోలీసులకు మాత్రం చాలా దగ్గర బంధువు. ఒక్కసారి వీళ్లు నగరాన్ని చుట్టేస్తే పక్కాగా 25 తులాల బంగారం వారి చేతుల్లో ఉండాల్సిందే. వాళ్లే ఇరానీ గ్యాంగ్ అలియాస్ చైన్ స్నాచర్స్. ఇరానీ గ్యాంగ్ 2012 నుండి 2015 వరకు 121 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. సుమారు 2.5 కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. ఈ గ్యాంగ్ నగరంలో అడుగు పెట్టారంటే చాలు 3 గంటల వ్యవధిలో 25 తులాల బంగారం గొలుసులు కొట్టేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంటారు. అంతేనా, 7.5 లక్షలను సంపాదించాలన్న విధంగా ప్లాన్ వేస్తారు. వీళ్ళ టోటల్ ఒఫెన్సెస్ చూస్తే 600 దాటుతుంది. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం. అంటే ఎన్నున్నాయో మాకు తెలియదు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుండి వీళ్ళు జైలు నుండి బయటకు వచ్చారు. జైలు నుండి బయటకు వచ్చి బయట తిరుగుతూ ఉన్నారు, దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. అయితే 600 ఒఫెన్సెస్ వరకు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ ఇరానీ గల్లీ ప్రాంతానికి చెందిన తఖీ అలీ వృత్తిరీత్యా స్నూకర్ వ్యాపారి. అతడి పూర్వీకులు ఇరాన్ నుంచి బీదర్కు వలస వచ్చారు. ఇలా బీదర్లో స్థిరపడ్డ తఖీ అలీ 2 వివాహాలు చేసుకుని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో తన స్నూకర్ పార్లర్కు వచ్చే రాధే, గులాం, అబ్బాస్, మెండీతో 2008లో జతకట్టి ముఠాగా ఏర్పడ్డారు. అతడి సోదరుడు సల్మాన్తో కలిసి మరో గ్యాంగ్ను కూడా తఖీ అలీ నడిపాడు. 2 గ్యాంగులకు లీడర్గా ఉన్న తఖీ అలీ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. ఇరాన్ నుండి దాదాపు 200 సంవత్సరాల క్రితం వీళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చారు. అయితే భివండి, బీదర్, గుల్బర్గా, కటోల్, లక్నో ఇటువంటి 12 పట్టణాల్లో ఎక్కువ పాపులేషన్ వీరిది ఉంది. దాదాపు అందరూ కూడా నేరస్తులే. అందరూ అటెన్షన్ డైవర్షన్ కేసెస్ లేకపోతే స్నాచింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు. హైదరాబాదులో మహిళలు బంగారాన్ని అతిగా ధరిస్తారని తెలుసుకున్నారు ఇరానీ గ్యాంగ్ సభ్యులు. ఒక్కసారి హైదరాబాదులో రౌండ్ వేస్తే పక్కాగా కనీసం 25 తులాల బంగారం సునాయాసంగా దొరుకుతుందనేది ఇరానీ గ్యాంగ్ నమ్మకం. హైదరాబాద్, సైబరాబాద్లో వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ సొమ్ములు కూడా చాలా హెవీగా ఉంటాయి. ఒక గొలుసు దొంగతనం చేస్తే చాలా విలువ ఉంటుందని ఒక నిర్ధారణకు వాళ్ళు రావడం, ఇది వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. స్నాచింగ్ తర్వాత ఈ మహానగరం నుంచి ఈజీగా పక్క జిల్లా, ఆ తర్వాత రాష్ట్రాన్ని దాటివేయవచ్చని లెక్కలు వేసుకున్నారు ఇరానీ గ్యాంగ్ సభ్యులు. కంటిన్యూస్గా ఒక రోజు ఉంటే ఒక 10 ఒఫెన్స్లు చేయడం, 2 రోజులు ఉంటే కంటిన్యూస్గా చేసేసి మళ్ళీ వెళ్ళిపోవడం. ఇక్కడ నుండి విజయవాడ లేకపోతే వైజాగ్ లేకపోతే చెన్నై లేకపోతే బెంగళూరు ఆ విధంగా చేసేసి మళ్ళీ బీదర్ కన్నా చేరుకోవడం, లేకపోతే పోలీస్కి అలర్ట్నెస్ వచ్చి అక్కడ చేరుకున్నారంటే వాళ్ళు గుల్బర్గా లేకపోతే లక్నో, ఢిల్లీ ఎక్కడికైనా చేరుకుంటారు. ఇరానీ గ్యాంగ్ స్నాచింగ్కు వచ్చే ముందు తఖీ అలీ మొదట హైదరాబాద్ ప్రాంతాల గురించి తెలిసిన అతడి అనుచరులను బైక్లపై పంపించి వాటిని రైల్వే, బస్ స్టేషన్లలో పార్క్ చేయిస్తాడు. వాటి వివరాలను ఫోన్ల ద్వారా తెలుసుకుని విమానంలో వచ్చి ఆ బైక్లపై వెళ్లి స్నాచింగ్లను చేస్తూ హైదరాబాద్, నల్లగొండ, విజయవాడ, వైజాగ్, చెన్నై లేదా బెంగళూరుకు చేరుకుంటాడు. వీళ్ళ అనుచరులు మోటార్ సైకిల్స్ మీద లేకపోతే ఏదైనా వెహికల్స్లో వచ్చి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్లో వీళ్ళు మోటార్ సైకిల్స్ పెట్టేసి వాళ్ళకు నంబర్స్ పంపిస్తారు. ఈ మోటార్ సైకిల్ నంబర్ ఇది ఇక్కడ ఉంది, ఈ స్టేషన్లో ఉంది, ఈ ప్రాంతంలో ఉంది. వీళ్ళు పెద్ద నాయకులు కనుక వీళ్ళు ఫ్లైట్లో వచ్చేసి, అంటే ఢిల్లీ నుండి హైదరాబాద్, బెంగళూరు నుండి హైదరాబాద్ ఫ్లైట్లో దిగి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ మోటార్ సైకిల్స్ తీసేసుకొని చైన్ స్నాచింగ్, కాల్ డైవర్షన్ ద్వారా కొల్లగొట్టిన సొత్తును గ్యాంగ్ సభ్యులు వెంటనే అమ్మేసి సొమ్ము చేసుకుంటారని పోలీసులు గుర్తించారు. 1 వీక్ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ షెల్టర్ చేరుకోవడం, అక్కడ
ఇవన్నీ అమ్ముకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అమ్ముకోవడం కూడా వాళ్ళు పర్సనల్గా చేయరు. వీళ్ళు వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళి మళ్ళీ అమ్ముకొని దాన్ని తక్కువ రేట్లో అమ్మి వసూలు చేసుకొని అక్కడ. గొలుసులు తెంపుకుని పోతున్న ఈ ఇరానీ గ్యాంగ్ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. కుటుంబం మొత్తం ఇంట్లో పొయ్యి వెలిగించకుండానే టిఫిన్స్ నుంచి రాత్రి డిన్నర్, స్నాక్స్ వరకు ప్రతిదీ హోటళ్ల నుంచే తెప్పించుకుంటూ జల్సా జీవితాన్ని గడుపుతున్నారని తేల్చారు. లావిష్గా జీవించడం వీళ్ళకి అలవాటు. చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఉమనైజింగ్, ప్రాస్టిట్యూట్స్ దగ్గర వెళ్ళడం, లేకపోతే గ్యాంబ్లింగ్ చేయడం, ఇటువంటి అలవాట్లన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2015వ సంవత్సరంలో జరిగిన 382 స్నాచింగ్ కేసుల్లో 189 స్నాచింగ్లకు ఈ గ్యాంగ్ పాల్పడిందని పోలీసులు తెలిపారు. అలా ఎత్తుకెళ్లిన 2.3 కేజీల బంగారాన్ని యాంటీ స్నాచింగ్ అండ్ చేజింగ్ టీం ఢిల్లీ, లక్నో, జైపూర్లలో సోదాలు చేసి రికవరీ చేసింది. సైబరాబాద్ సంబంధించిన 189 చైన్ స్నాచింగ్స్ ఈ గ్యాంగ్ ద్వారా మాకు డిటెక్ట్ అయ్యాయి. రికవరీ కూడా 2.3 కేజీస్ గోల్డ్ రికవరీ చేసి 189 కేసెస్లో ఈ రికవరీ అంతా కూడా మేము చూపించాము. ఇటీవల సైబరాబాద్ పోలీసులకు ఓ స్నాచింగ్ సంఘటనలో దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా ఇరానీ గ్యాంగ్ ఆట కట్టించారు పోలీసులు. సాక్షి న్యూస్, హైదరాబాద్.